సో నాకు వచ్చేసి అంటే ఆఫ్టర్ ఈ ఏదైతే మీరు క్వాడ్రంట్ చూస్తున్నారో అంటే ఈఎస్బిఐ అనేది ఏదైతే క్వాడ్రంట్ చూస్తున్నారో ఇది మీకు కొత్త వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. బట్ నేను ఏదైతే ఈ కాన్సెప్ట్ చదివానో ఇది చదివిన తర్వాతనే నాలో ఒక కొత్త చేంజ్ అండ్ ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ ఫర్ మీ అన్నమాట. నాకు అంటే వాట్ ఈస్ లైఫ్ అనేది నాకు అప్పుడు తెలిసింది. సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ సెషన్ తర్వాత మీలో కూడా ఒక చేంజ్ అయితే వస్తుంది. ఎవరో మ్యూట్ పెట్టుకోలేదు. ఐ ట్రై టు మ్యూట్ దెమ్. మ్యూట్ ఆల్. రైట్, అందరు మ్యూట్ అయ్యారు. సో చూడండి, అంటే మనకి ఏంటంటే మనం ఇప్పటి వరకు ఒక బాగా చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మంచిగా శాలరీస్ వస్తాయి, మంచిగా శాలరీస్ వస్తే సెక్యూర్ జాబ్ ఉంటుంది, మంచి జీతాలు వస్తాయి, మంచి జీతాలు వస్తే మంచిగా ట్యాక్సులు పే చేయొచ్చు గవర్నమెంట్ కి. మనకు వచ్చే జీతంలో నుంచి మనం ట్యాక్సులు పే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఏది కొనాలన్నా, బయటికి వెళ్ళి ఏ వస్తువు కొనాలన్నా దాని మీద కూడా మనం ట్యాక్సులు పే చేస్తూనే ఉండాలి. సో మనం సంపాదించాలి, గవర్నమెంట్ కి ట్యాక్సులు పే చేస్తూ ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ మనం బాగా చిన్నప్పటి నుంచి తెలుసుకుంది, మనం చూస్తూ ఉన్నది. బట్ వెరాస్ కమింగ్ టు రాబర్ట్ కియోసాకి అండి, ఫేమస్ రైటర్ అన్నమాట. ఈయన వరల్డ్ మొత్తం అంతా తిరిగి ఒక అనాలిసిస్ తీసుకొచ్చారు. ఈయన బుక్ రాయడం జరిగింది. ఈయన ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడంటే ఈయన రాసిన బుక్ ని బిల్ గేట్స్ చదివి ఎక్సలెంట్ బుక్ అన్నారు. అంటే అందరికి తెలుసు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయన లాంటి పర్సన్ ఈ బుక్ చదివి బాగుంది అన్నారంటే సంథింగ్ ఇస్ దేర్. సో ఆ బుక్ అంతా నేను చదివిన తర్వాత నాకు ఆ బుక్ మీద వాల్యూ పెరిగింది, ఈయన మీద వాల్యూ పెరిగింది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దేర్ ఆఫ్టర్ మీకు కూడా అర్థమవుతుంది. ఆ బుక్ అంతా మీకు చదవడం కుదరదు కాబట్టి నేను దాన్ని సింపుల్ గా ఒక స్లైడ్ లో చూపిస్తున్నాను. సో ఈయన ఏమంటాడంటే ప్రపంచం మొత్తం తిరిగిన తర్వాత జనాలందరూ 4 రకాలుగా డిసైడ్ చేశాడండి. సో వాళ్ళెవరు అని అంటే ప్రపంచం మొత్తంలో 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారంట. ఎవరు వాళ్ళంటే ఒకటి ఎంప్లాయీస్, రెండోది సెల్ఫ్ ఎంప్లాయీస్, మూడోది బిజినెస్ మ్యాన్. ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, బి అంటే బిజినెస్ మ్యాన్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ప్రపంచం మొత్తంలో డబ్బు సంపాదించే వాళ్ళల్లో ఈ 4 టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు అని చెప్తున్నాడు. సో ఈ 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ లోకి వస్తే ఫస్ట్ తీసుకుందాం ఎంప్లాయీ. యూ వర్క్ ఫర్ మనీ. ఏమంటున్నారంటే యూ ఎక్స్చేంజ్ యువర్ టైం అండ్ ఎఫర్ట్. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఎంత పని చేస్తారో అంత డబ్బులు మీరు తీసుకుంటారు. సపోజ్ మీరు శాలరీకి పని చేస్తూ ఉన్నారు. సో ఎంప్లాయీ అంటే ఏంటి, అతను డైలీ 8 hours వర్క్ చేస్తాడు. ఆ వర్క్ చేసిన దానికి మంత్ ఎండ్ లో శాలరీ తీసుకుంటాడు. సో డబ్బు కోసం ఇతను పని చేస్తాడు. ఇతను యాక్టివ్ గా ఉన్నంత కాలం ఇతను డబ్బు వస్తూనే ఉంటుంది. ఇతను ఏదన్నా అనారోగ్యంతోనో దేనితోనో బాధపడి ఆగిపోతే ఇతను డబ్బు రాదు. సో రిటైర్మెంట్ వరకు అతను వర్క్ చేస్తూనే ఉండాలి, 60 years వరకు. వెరాస్ కమింగ్ టు ఇంకో టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏంటంటే లైక్ వాళ్ళు సెల్ఫ్ గా ప్రాక్టీస్ పెట్టుకుంటారు అనమాట. లైక్ లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు. వీళ్ళకి బాస్ ఎవరు ఉండరు, బట్ వీళ్ళు సెల్ఫ్ గా ప్రాక్టీస్ పెట్టుకుంటారు. బట్ వీళ్ళ విషయానికి వస్తే చూడండి, యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ కెన్ యూ టేక్ ఎ 6-week హాలిడే అండ్ యువర్ బిజినెస్ కీప్ ఆన్ గోయింగ్ వితౌట్ యూ అంటున్నాడు. మీరు ఒక వారం రోజులు సెలవు పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతే మీకు డబ్బులు వస్తాయా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా రావండి. ఎందుకంటే ఆయన హాస్పిటల్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే డబ్బులు వస్తాయి తప్ప ఆయన హాస్పిటల్ క్లోజ్ చేసి ఇంటి దగ్గర కూర్చుంటే అతను ఖచ్చితంగా డబ్బులు రావు. సో ఇతను కూడా యాక్టివ్ గానే ఉండాలి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటాడో, ఆయన యాక్టివ్ గా ఉన్నంత వరకు ఆయన ప్రాక్టీస్ యాక్టివ్ అంటే ఆయన ఓపెన్ చేసి ప్రాక్టీస్ రన్ చేస్తున్నంత సేపు ఆయన డబ్బులు వస్తాయి. ఆయన ప్రాక్టీస్ క్లోజ్ చేసి ఇంట్లో ఉంటే ఈయనకు కూడా డబ్బులు రావు. వీళ్ళిద్దరు అందుకే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి E&S పైన యాక్టివ్ అని రాస్తుంది. అంటే ఇక్కడున్న జనాలు యాక్టివ్ గా ఉన్నంత వరకు డబ్బు వస్తుంది. వాళ్ళు యాక్టివ్ గా లేరంటే మాత్రం వాళ్ళకి డబ్బులు రావు. ఇటువైపుకి వస్తే బి అంటే బిజినెస్ మ్యాన్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ ని జనరేట్ చేస్తారు వీళ్ళ కోసం. సో వీళ్ళ కింద అంటే లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళ బిజినెస్ కింద ఒక సిస్టమ్ ఉంటుంది. లైక్ అంబానీ గారు ఉన్నారు, రిలయన్స్ ఇండస్ట్రీ అనుకోండి. ఆయన కింద ఒక జనాలు ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. సో ఆయన ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ గా ఆ బిజినెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఆయన ఒక 1 year వరల్డ్ టూర్ కి వెళ్ళొచ్చినా కూడా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో దట్ ఈస్ వాట్ ద పాసివ్ ఇన్కమ్ అంటామండి. అంటే మనిషి ఉన్నా లేకపోయినా అతని అకౌంట్ లో డబ్బులు పడుతూనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. ఇన్వెస్టర్ అంటే మళ్ళీ రెండో రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్ అండి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే స్టాక్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే బాగుంటుందో, దేనిలో అయితే డబ్బులు పెడితే మనకు వస్తాయో అనుకునే వాటిలో డబ్బులు పెడుతూ ఉంటారు. అక్కడనే చెప్పక్కర్లేదండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డైలీ బ్యాంక్ లో వేసేసారు,
లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు. సో ఆటోమేటికల్ ఏమవుతుంది, మీ డబ్బుతో పాటు ఇంకా అడిషనల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు కూడా అంతే, డబ్బులు బ్యాంక్ లో వేసేస్తారు లేదా అకౌంట్ లో వేసేస్తారు. సో వీళ్ళు కూడా ఉన్నా లేకపోయినా వీళ్ళు కూడా వరల్డ్ టూర్కి వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడున్నా కూడా వీళ్ళ అకౌంట్ లో మనీ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు యాక్టివ్, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి డబ్బులు వస్తుంది, వాళ్ళు లేకపోతే డబ్బులు రాదు. ఇటువైపు చూసుకుంటే ప్యాసివ్, అంటే వీళ్ళు లేకపోయినా కూడా విల్ గెట్ ద ఇన్కమ్. సో సింపుల్ లాజిక్. సో ఇన్వెస్టర్స్ కూడా అంతేనండి. సో వాళ్ళ డబ్బులు బ్యాంక్ లో వేసేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ తరపున వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా, పడుకున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో ఇది మీకంతా ఎందుకు చెప్పానంటే చూడండి, ఎక్స్క్యూజ్ మీ, సేమ్ క్యాష్ క్వాడ్రంట్ అండి. క్యాష్ ఫ్లో, దీన్నే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటాము. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్. ఒక్కసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి మ్యాజిక్ ఉంటుంది ఇందులో. సో చూడండి, ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మనకి పాపులేషన్ అంటే వరల్డ్ పాపులేషన్ మొత్తం తీసుకుంటే కూడా 90% పాపులేషన్ అంతా ఈఎన్ఎస్ లోనే ఉంటుంది. ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 90% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడే ఉంటుంది. అందరు ఎంప్లాయీస్ గానే ఉంటారు లేదా సెల్ఫ్ ఎంప్లాయీస్ గానే ఉంటారు. సో వెరాజ్ బిజినెస్ మ్యాన్ జస్ట్ ఎంతమంది ఉంటారు అంటే జస్ట్ 10% మాత్రమే ఉంటారు. నేను పైన ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, 90% ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, 10% మాత్రమే బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓవరాల్ గా వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే 90% ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్, జస్ట్ 10% మాత్రమే ఈ బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అగైన్ ఇది పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుకుంటే. వేరాస్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే కింద చూడండి, ఇంతమంది 90% పాపులేషన్ ఉంది, కానీ వీళ్ళ దగ్గర 10% వెల్త్ ఉంటుంది. అంటే 10% ఆఫ్ ద ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళిద్దరి దగ్గర ఉంటుంది. బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 90% ఇన్కమ్ ఉంటుంది. ఎవరైతే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళ దగ్గర 10% మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. సో యాక్టివ్ ఇన్కమ్, నో వర్క్ నో పే. పాసివ్ ఇన్కమ్, మీరు ఉన్నా లేకపోయినా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ద మేజర్ డిఫరెన్స్. ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఉంది చదువుకో జాబ్ చేయి, చదువుకో జాబ్ చేయి సో అంటూ ఉంటారు. మనం అందుకే ఈ స్లాబ్ లోనే ఉంటాం. ఈ స్లాబ్ లో ఉంటాం కాబట్టి మనం 90% పాపులేషన్ లో ఉంటాం. మన దగ్గర డబ్బు సంపాదించాలనే థాట్ లోకి వస్తారు బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఇన్వెస్టర్స్. వాళ్ళు 10% మాత్రమే ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర 90% ఇన్కమ్ ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ అండి. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, అంటే ఇది చదివిన తర్వాత నాకు సినిమా అర్థమైంది అనమాట. ఎప్పుడైతే రాబర్ట్ కియోసాకి అంటే ఈ కాన్సెప్ట్ బిల్ గేట్స్ కూడా నచ్చింది కాబట్టి ఈ బుక్ అంత ఫేమస్ అయింది. యాక్చువల్లీ ఓన్లీ ఈ ఫ్లో చార్ట్ లోనే ఫినాన్షియల్ లిటరసీ అంటాం. అంటే ఇది ఎక్కడా కూడా నేను 10th చదివాను, ఇంటర్మీడియట్ చదివాను, బీటెక్ చదివాను, నోవేర్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఎక్కడ దొరకలేదండి. బట్ ఈ లాజిక్ నాకు 10th క్లాస్ లో నేను చదువుంటే నా లైఫ్ స్టైల్ ఇంకోలా ఉండేది. బట్ స్టిల్ నో ప్రాబ్లం, అట్లీస్ట్ ఈ ఏజ్ కన్నా తెలుసుకోగలిగాము ఈ లాజిక్ ఏంటి అనేది. సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే, సో మీరు పాసివ్ ఇన్కమ్ సైడ్ అంటే ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ బిజినెస్ ఆర్ ఇన్వెస్టర్ సైడ్ ఉంటేనే మీ దగ్గర డబ్బులు ఉంటది. మీరు ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ గా ఉంటే మీ దగ్గర డబ్బులు ఉండవు. దీనికి అగ్రీ అవుతున్నారా? 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళే రిచ్ ఉన్నారు, మిగతా 90% ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉండిపోయారు. దే ఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ ఈఎంఐస్, స్టిల్ ఫైటింగ్ ఫర్ పేయింగ్ ద బిల్స్, స్టిల్ ఫైటింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్, స్టిల్ ఫైటింగ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్సెస్. ఓకే, దిస్ ఇస్ వాట్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను నేను. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనం బాగా చదువుకుంటే మనకు వచ్చే టాప్ మోస్ట్ జాబ్ ఏంటి అంటే సివిల్ సర్వీసెస్ అండి. సివిల్ సర్వీసెస్ లో డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్ కి యాక్చువల్ గా గవర్నమెంట్ ఇచ్చే సాలరీ వచ్చి 1 lakh అండి. అంత కూడా ఉండదు, బట్ మీకు అప్రాక్సిమేట్లీ 1 lakh చెప్తున్నాను. మీరు బాగా చదివి కష్టపడి న్యాయబద్ధంగా సంపాదిస్తే, టాపర్ అయితే మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతే గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1 lakh. అట్ ద సేమ్ టైం మీరు బాగా వర్క్ చేసి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు. సో మీరు బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత మీరు బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నాడు. ఈయన కలెక్టర్ జాబ్ లోకి ఎక్కిన తర్వాత ఈ కలెక్టర్ కూడా మెర్సిడీస్ బెంజ్ కొన్నాడు. సో జనాలు చూసే వాళ్ళకి ఎలా ఉంటది అని అంటే, ఈవెన్ నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, కలెక్టర్ ఎవరైతే బాగా చదివి కలెక్టర్ అయ్యాడో నెలకు ₹1,00,000 అంటే సంవత్సరం మొత్తాన్ని 12 లక్షలు సంపాదిస్తాడు. ఎట్లా చూసినా కూడా అతను బెంజ్ కార్ కొనడానికి ఛాన్సే లేదు. అతను బెంజ్ కార్ కొన్నాడు అని అంటే ఖచ్చితంగా లంచం తీసుకున్నాడు అర్థం.
వేరేస్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఒక 1 year బాగా కష్టపడిన తర్వాత అతను బెంచ్ కార్ కొన్నాడు. ఎవరైనా చూసినా కూడా ఏమంటారంటే హీ వర్క్డ్ హార్డ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, దట్స్ వై ఒక మెర్సిడీస్ బెంచ్ కార్ కొన్నాడు అంటారు తప్ప వీళ్ళు లంచాలు తీసుకున్నాడు, మోసం చేశాడు అని చెప్పేసి ఎవరు అన్నారు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అండి. సో బిజినెస్ మ్యాన్స్ కి, ఇన్వెస్టర్స్ కి, ఎంప్లాయీస్ కి, సెల్ఫ్ ఎంప్లాయీస్ కి ఉన్న డిఫరెన్స్ అనేది. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది. అంటే నేనైతే చూడలేదండి ఎవరైతే జాబ్ చేస్తూ గొప్ప వాళ్ళు, అంటే ఇప్పటి వరకు నేను వినలేదు జాబ్ చేస్తూ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయ్యారు అనేది. టాప్ 10 కొట్టినా, టాప్ 100 కొట్టినా, టాప్ 1000 కొట్టినా, ఎక్కడ కూడా ఏ ఎంప్లాయీ కూడా టాప్ 1000 లో కూడా ఉండడు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఒక ఎంప్లాయీ కానీ, సెల్ఫ్ ఎంప్లాయీ కానీ ఎక్కడ ఉండే అవకాశం లేదు. ఓన్లీ ఎవరు ఉంటారు అంటే బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉంటారు. అందుకే బిజినెస్ మ్యాన్స్ లో బిల్ గేట్స్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు, ఇన్వెస్టర్స్ లో వారన్ బఫెట్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ లాగా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈయన ఇందాక మీకు చెప్పిన సెకండ్ రిచెస్ట్ పర్సన్ వారన్ బఫెట్. ఈయన ఏమంటారంటే ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ ఎ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. సో నువ్వు గనక పడుకున్నప్పుడు కూడా డబ్బు సంపాదించకపోతే నువ్వు చచ్చిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలి అని అంటున్నాడు. అది వాస్తవం అండి. సో ఇప్పుడు నేను ఆ పని చేయలేదు అంటే, నేను పడుకున్నప్పుడు కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అవ్వలేదు అంటే, నేను రిటైర్మెంట్ అయ్యేంత వరకు పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నేను పడుకున్నా కూడా డబ్బులు పడాలి అంటే పాసివ్ ఇన్కమ్ రావాలి అంటే అది ఎక్కడ పాసిబుల్ అంటే మన వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో పాసిబుల్. ఒక్కసారి మీరు క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు పడుకున్నా, నిద్రపోయినా, ట్రిప్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యూ విల్ గెట్ ద ఇన్కమ్. దట్ ఈస్ వాట్ ఆయన అనే స్టేట్మెంట్ కి రీజన్ అదే, మీనింగ్ అదేనండి. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎ వే టు మేక్ ఎ మనీ వైల్ యూ స్లీప్ అంటే, ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళినా, మనం పడుకున్నా, లేదంటే మనం వర్క్ చేయకపోయినా, సో ఒకసారి ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసి వదిలేస్తే ఆటోమేటికలీ యువర్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ ఆయన చెప్తుంది. సో అది మనం తీసుకోవాలండి. సో ఫస్ట్ చూజ్ ఎ బిజినెస్ విచ్ హ్యాస్ ఎ స్కోప్ టు గెట్ యూ దేర్. అంటే మంచి బిజినెస్ చూసుకోండి. మనం ఇప్పటిదాకా చూసింది అదే, ఒక బిజినెస్ చేయగలిగితేనే నువ్వు ఒక రిచెస్ట్ పర్సన్ అవ్వగలుగుతావు అనేది మనం ఇందాక చూసిన ఫ్లో చార్ట్ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో అలాంటి బిజినెస్ ని చూస్ చేసుకో, సో దట్ నువ్వు గొప్పోడు అవుతావు అని చెప్పేసి ఫ్లో చార్ట్ చెప్తుంది. సో దానికి మనకి క్లియర్ గా అర్థమైంది, బిజినెస్ చేస్తేనే మనం గొప్పోళ్ళు అవుతాము, ఎంప్లాయీగా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటే గొప్పోళ్ళు కాము అనేది ఫ్లో చార్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సరే, బిజినెస్ చేయాలి అంటే ఎలాంటి బిజినెస్ చేయాలి? బిగ్ మనీ కమ్స్ విత్ బిగ్ బిజినెస్ కమ్స్ విత్ ఓన్లీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి బిగ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మనకి బిగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సేమ్ బెనిఫిట్స్ ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకుంటే, సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, లైక్ అది KFC కావచ్చు, లేదా మెక్డీ అనుకోవచ్చు, డామినోస్ అనుకోవచ్చు, ఏదైనా సరే మీరు ఒక బిజినెస్ పెట్టాలి, ఒక రెస్టారెంట్ పెట్టాలి, ఏదైనా ఒక సెలూన్ పెట్టాలి, ఒక మంచి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ కాస్ట్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు కోట్లలో ఖర్చు పెట్టారనుకోండి. సపోజ్ KFC కనుక నేను తీసుకోవాలనుకుంటున్నాం, నాకు KFC నచ్చింది, నేను KFC అనేది ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకుంటే, నేను అడిగానండి ఆల్రెడీ 5 crores పడుతుంది అనమాట. 5 కోట్లు నేను వాళ్ళకి పే చేస్తే నాకు ఫ్రాంచైజీ ఇస్తారు. దాని రన్నింగ్ కాస్ట్, దాన్ని నడపాలి అంటే లక్షల్లో నాకు ఉండాలి. అంటే దాని కరెంట్ బిల్స్ కావచ్చు, లేదా దాన్ని మెయింటైన్ చేయడం కావచ్చు, ఏదైనా కానీ లక్షల్లో నేను దాన్ని రన్నింగ్ కాస్ట్ మెయింటైన్ చేయాలి. ట్రైనింగ్స్, అక్కడ పనిచేసే వాళ్ళకి నేను ట్రైనింగ్స్ అనేది కూడా వాళ్ళ సాలరీస్ కావచ్చు, వాళ్ళ ట్రైనింగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, లక్షల్లో వాళ్ళకి పే చేస్తూ ఉండాలి. దానికి నాకు ఒక మంచి ప్రిన్సెస్ కావాలి, స్టాఫ్ ఉండాలి, ఇన్వెంటరీ ఉండాలి, నాకు మంచి అంబియన్స్ ఉండాలి. ఇవన్నీ రన్ చేయడానికి నాకు ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ కావాలి, రిక్వైర్మెంట్స్ కావాలి. అండ్ నువ్వు ఎంత పని చేసుకుంటే ఆల్మోస్ట్ 24/7 నువ్వు ఎంత పని చేసుకోగలుగుతావు అనే దాని డిపెండ్ అయ్యే నీకు కింద పొటెన్షియల్ ఎంత అంటే మల్టీ మిలియనియర్, అంటే lakhs of rupees నువ్వు ఎర్న్ చేయగలుగుతావు. మిలియనియర్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ అండ్ 10 lakhs మీరు సంపాదిస్తే మిలియనియర్ అండి. మల్టీ మిలియనియర్ అంటే మీరు కొన్ని లక్షలు సంపాదించగలిగితే మీరు మల్టీ మిలియనియర్. మీరు ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే కూడా మీరు ఒక మల్టీ మిలియనియర్ అవుతారు. సో ఇక్కడ నేను ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. అదే మీకు ఇందాక చూసిన ఫ్లో చార్ట్. అంటే పాసివ్ ఇన్కమ్ రాబోతుంది. అలాగే బిజినెస్ లో ఉంటేనే మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నాను. ఆ బిజినెస్ లో ఉంటే మంచి ఇన్కమ్ జనరేట్ అయ్యేది ఏదైతే ఉందో, వితౌట్ అ సింగిల్ రూపీ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఏంటి అంటే వెస్టేజ్ మార్కెటింగ్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కాస్ట్ అంటే మీకు ఏదైనా క్యాపిటల్ కావాలా అంటే ఇక్కడ ఏమీ అక్కర్లేదండి. జస్ట్ ఒక మినిమం ఆర్డర్ ప్లేస్ చేయండి. ఒక 1000 రూపీస్ పెట్టి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీరు కొనుక్కుంటే చాలు, యు ఆర్ లైక్ మీ వెస్టేజ్ లోకి మీరు వచ్చేసినట్టే అనమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీ మీకు జస్ట్ ఒక 1000 రూపీస్ తోటి మీరు ఇందులోకి ఎంటర్ అవుతున్నారు. మంచి బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పెట్టాల్సిందంటూ ఏమీ లేదు. మీరు పెట్టిన డబ్బులకి మీరు ఆల్రెడీ మీ ప్రొడక్ట్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ రన్నింగ్ కాస్ట్ ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు, ఫ్రీ. ట్రైనింగ్ కాస్ట్ ఏదైనా ఉందా అంటే నేను మీకు ఇస్తున్న ట్రైనింగ్ ఫ్రీ, ప్రిన్సెస్ ఫ్రీ, స్టాఫ్ మీకు అక్కర్లేదు, ఇన్వెంటరీ ఫ్రీ,
లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కంపెనీ చూసుకుంటుంది, మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. వర్కింగ్ అవర్స్ నీ ఓపిక, అంటే నువ్వు ఎంతసేపు పని చేస్తే ఎంత వర్క్ చేస్తే నీకు అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ పొటెన్షియల్ ఏంటంటే ఇక్కడ కూడా నువ్వు మల్టీ మిలియనర్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఇక్కడ నువ్వు కేఎఫ్సి లాంటివి పెట్టి ఫ్రాంచైజీలు తీసుకొని కోట్లు ఖర్చు పెడితే కూడా నీ పొటెన్షియల్ ఏంటి అంటే మల్టీ మిలియనియర్. బట్ ఇక్కడ నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక్కడ కూడా యూ కెన్ బికమ్ ఏ మల్టీ మిలియనియర్, నో డౌట్ అండి. సో ఇక్కడ మీరు కాన్సెప్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి. వెస్టేజ్ మార్కెటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఏ మాత్రం మీకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి క్యాపిటల్ పెట్టకుండా మిమ్మల్ని ఒక మల్టీ మిలియనియర్ చేయగలిగే కంపెనీ. మీరు కరెక్ట్ గా నమ్మి వర్క్ చేయగలిగితే కింద కూడా చూడండి, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ క్రోర్స్ యూ విల్ గెట్ ద ప్రాఫిట్ ఇన్ లాక్స్. లైక్వైజ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ లాక్స్ యూ విల్ గెట్ ద ప్రాఫిట్ ఇన్ థౌసండ్స్. సో మీరు కోట్లలో ఖర్చు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే లక్షలు తెచ్చుకుంటారు, లక్షల్లో ఖర్చు పెడితే తప్ప మీకు వేలల్లో ప్రాఫిట్స్ రావు. ఇక్కడ మీరు సింగిల్ రూపీ పెట్టకుండా మీరు వెస్టేజ్ బిజినెస్ ని గట్టి నమ్మకంతో మీరు స్టార్ట్ చేయగలిగితే నో డౌట్ యూ విల్ బికమ్ ఏ మల్టీ మిలియనియర్. 100% గ్యారంటీ నాదండి. అందరిలాగా కాదు, యూ డిఫరెంట్ పాత్. ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ లాగా అలాగే ఉండకుండా మీరు ఒక డిఫరెంట్ పాత్ ని చూస్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు డిఫరెంట్ గా థింక్ చేస్తారో దెన్ ఓన్లీ యూ విల్ బి యూనిక్ అండి. సో డిఫరెంట్ పాత్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ మన బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ వెస్టేజ్. సో ఈయన అందరికి మీకు తెలిసిన అతనే ధీరుభాయ్ అంబానీ గారు. ఈయనేం చెప్తున్నారు ఒకసారి చూడండి. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్ సమ్ వన్ ఎల్స్ విల్ హైర్ యూ. మీకు గనక ఒక కళ లేకపోతే, మీకు కనుక ఒక డ్రీమ్ లేకపోతే, ఒక కోరిక లేకపోతే, కోరిక ఉన్న వాళ్ళు, డ్రీమ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని వాడుకొని వాళ్ళు ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారు అని ఆయన చెప్తున్నారు. ఎందుకు ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే ఆయన ఒక డ్రీమ్ పెట్టుకొని ఈ రోజు ఆయన రిచెస్ట్ పర్సన్ అయి ఉన్నారు. సో అందుకనే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. మీరు కూడా ఒక డ్రీమ్ పెట్టుకోండి. త్రూ వెస్టేజ్ మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు. అప్పట్లో ఆయనకి ఇలాంటి ఫెసిలిటీస్ ఏం లేవండి. బట్ టుడే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు ఎలాంటి డ్రీమ్ పెట్టుకుంటారో అలాగే మీరు ముందుకెళ్తారు. అది పాసిబుల్ కూడా. ఎందుకంటే ఆ రోజు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ నేను ఒక పెట్రోల్ బంక్ కొనగలిగితే చాలు అనుకుంటే ఆయన అక్కడే అయిపోయేవారు. కానీ ఆయన ప్రపంచాన్ని శాసించేలాగా ఒక కోటీశ్వరుడు అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆయన పెట్టుకునే డ్రీమ్ అండి. ఆయన అంత పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు అంత పెద్ద మనిషి అయ్యాడు. మనం ఏదో చిన్నగా 1 లక్ష రూపాయలు సంపాదించాలి, ఒక 50,000 సంపాదించాలంటే మీరు అక్కడికే సంపాదిస్తారు, నేను కాదనట్లేదు. బట్ థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, పెద్దదిగా పెట్టుకోండి. దానికోసం మీరు ప్లాన్ చేయండి. ఖచ్చితంగా యూ విల్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ త్రూ వెస్టేజ్ అండి, నో డౌట్. సో మీ డ్రీమ్స్ ఏవైనా కావచ్చు, మీరు ఒక మంచి డ్రీమ్ పెట్టుకొని రండి వెస్టేజ్ లో. సో ఈయన కూడా మీకు తెలిసిన అతనే, జాక్మా అండి. సో రిచెస్ట్ పర్సన్, ఈయన కూడా టాప్ 10 లో వస్తారు మీకు. సో ఈయన సక్సెస్ స్టోరీ ఏంటంటే ఒకసారి చూడండి. ఒక సెకండ్ భయ్య, చూడండి ఎంత దురదృష్టమైన పరిస్థితి అంటే 24 మంది కేఎఫ్సి చైనాలో ఇంటర్వ్యూకి వెళ్తే కేఎఫ్సిలో పని చేయడానికి, అందులో 23 మంది సెలెక్టెడ్, ఓన్లీ జాక్మా రిజెక్టెడ్. అంటే అతని కోసం ఇంకేదో వెయిటింగ్ లో ఉంది అనేది గాడ్ ఆల్రెడీ డిసైడెడ్ అండి. జనరల్ గా ఇన్ని రిజెక్షన్స్ మనకు వచ్చాయి అనుకోండి, ఆయన డిఫరెంట్ స్ట్రీమ్స్ లో రిజెక్షన్స్ వచ్చాయి. మనకి వెస్టేజ్ లో ఒక 4-5 రిజెక్షన్స్ రాగానే ఆటోమేటికలీ మనం ఇది మనకి సెట్ అవ్వదు, మనకి సూట్ కాదు, మనకి పనికొచ్చేది కాదు అని చెప్పేసి ఆటోమేటికల్లీ మనం పక్క వెళ్ళిపోతామండి. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో అదే నువ్వు బిజినెస్ తీసుకుంటే నువ్వు 100 మందికి 1000 మందికి నువ్వు జాబ్ ఇవ్వగలుగుతావు. యూ విల్ గెట్ మోర్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్ కంపేర్ టు యువర్ జాబ్. సో ఇది గ్రేటెస్ట్ కొటేషన్ అండి, జాక్మా నుంచి నాకు నచ్చిన గ్రేట్ కొటేషన్. సో మోస్ట్లీ నా వాల్ పేపర్ కూడా ఇదే ఉంటుంది. ఐ లైక్ దిస్ కొటేషన్ అన్నమాట. సో ఫైన్, నెక్స్ట్ వచ్చేసి సో ఫార్ములా ఫర్ సక్సెస్ ఏంది అని అంటే చూడండి ఒకసారి. వర్కింగ్ 8 hours to 10 hours a day cannot make you rich. ఓకే, మనం సింగిల్ గా సోలోగా రోజుకి నేను 8 గంటలు పని చేస్తా, 10 గంటలు పని చేస్తా, ఓటీ చేస్తా అంటే నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు రిచ్ కాలేవు. ఓకే, నువ్వు రిచ్ అవ్వాలి, నువ్వు గొప్పోడి అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి అని అంటే దానికి ఏంది పాసిబిలిటీ ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ వర్క్ 10 hours a day యూ లెర్న్ 10,000. మీరు రోజుకి 10 గంటలు కనుక పనిచేసినట్లయితే మీకు నెలకు 10,000 రూపాయలు జీతం వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా కష్టపడి రోజుకి 20 గంటలు పనిచేస్తే, 24 గంటల్లో మీరు రోజుకి 20 గంటలు పనిచేస్తే మీకు 20,000 ఇన్కమ్ వస్తుంది. అంతే కదండి. 10 గంటలు పనిచేస్తే 10,000 వచ్చినప్పుడు 20 గంటలు పనిచేస్తే 20,000 ఇన్కమ్ వస్తుంది. సో ఇఫ్ యూ వర్క్ 50 hours a day you will earn 50,000. అయితే ఇక్కడ మీకు వచ్చిన డౌట్ వస్తుంది, రోజుకి 24 hours కదా, ఈయనేంటి మళ్ళీ 50 hours అంటున్నాడు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది మీకు. ఇంకొక స్లైడ్ లోకి వెళ్ళగానే మీకు క్లారిటీ ఇస్తాను. బట్ ప్రస్తుతానికైతే
50 hours వర్క్ చేస్తాం అనుకోండి. ఇఫ్ యూ వర్క్ 50 hours a day and earn 50,000 per month, if you earn 100 hours a day, 1 lakh per month. If you work 1000 hours a day, 10 lakhs per month. అంటే మీరు రోజుకి 10 గంటలు పని చేస్తే 10,000, 20 గంటలు పని చేస్తే 20,000. ఒకవేళ మీరు రోజుకి 1000 గంటలు పని చేయగలిగితే మీకు ₹1,00,000 ₹10,00,000 అనేది రావడం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీకి 10 లక్షలు నెలకు వస్తే డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. సో హౌ కెన్ వి వర్క్ 1000 hours అండ్ అబోవ్? అది పాసిబులా చూద్దాం. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక పర్సన్ 20 years కి జాబ్ ఎక్కాడు అనుకోండి. అతనికి రిటైర్మెంట్ జనరల్ గా 60 years కి ఉంటుంది. సో అతను టోటల్ గా వర్క్ చేసే ఇయర్స్ ఎంత అంటే 40 years వర్క్ చేస్తాడు. ఎందుకంటే 20 సంవత్సరాలకి జాబ్ లోకి ఎక్కాడు, 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోతాడు. సో 20 నుంచి 60కి మధ్యలో ఎంత ఉందంటే 40 years జర్నీ ఉంది. ఈ 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఏదైతే జాబ్ లో ఎక్కాడో అదే జాబ్ లో 40 సంవత్సరాలు పనిచేస్తూనే ఉంటాడు. సో వాట్ హ్యాపెన్స్? 40 సంవత్సరాలు అతను జాబ్ లో పనిచేస్తే ఏం జరుగుతుంది యాక్చువల్లీ? సో చూడండి, సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఎవ్రీవన్ నోస్ దట్ ప్రతి ఒక్కరికి రోజుకి 24 గంటలు ఉంటుంది. సో 24 గంటల్లో 8 గంటలు రోజుకి పనిచేసి, ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ అయితే వారానికి 5 రోజులు పనిచేస్తే, సో సంవత్సరం మొత్తానికి మనకి 52 వీక్స్ అండి. 2 వీక్స్ తీసేసాను. 50 వీక్స్ మీరు పనిచేస్తే టోటల్ గా మీకు ఎంత ఉంటుంది అంటే 2000. అంటే రోజుకి 8 గంటలు, వారానికి 5 రోజులు పనిచేసి సంవత్సరంలో 50 వారాలు ఉంటాయి. దీన్ని మల్టిప్లై చేస్తే మీకు 2000 అవర్స్ వస్తుంది. అంటే ఒక మనిషి ఒక సంవత్సర కాలంలో 2000 గంటలు పనిచేస్తాడు. అలాంటిది ఇందాక మనం 40 సంవత్సరాలు పనిచేస్తాడని చెప్పాం. సో 40 సంవత్సరాలు ఇంటూ 2000 గంటలు మనం చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే 80,000 అవర్స్ అండి. అంటే ఈ పర్సన్ జాబ్ ఎక్కిన దగ్గర నుంచి రిటైర్ అయ్యేంత వరకు అతను చేసే పని గంటలు ఎంత అంటే, వర్కింగ్ అవర్స్ ఎంత అంటే 80,000 అవర్స్. అతని లైఫ్ మొత్తంలో అతని వర్కింగ్ అవర్స్ ఎంత అంటే 80,000 అవర్స్. సో ఈ 80,000 అవర్సే అతని లైఫ్. ఎందుకంటే ఎంత సంపాదించినా 80,000 అవర్సే, ఏం చేసినా 80,000 అవర్సే, రైట్? ఇక్కడ చూడండి, ఒకవేళ అతని జీతం 20,000 నెలకు అనుకోండి. 20,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 40 సంవత్సరాలు అంటే టోటల్ గా అతను 40 సంవత్సరాలు అతను సంపాదించే మొత్తం ఎంత అంటే 96 లక్షలు. సో అతని లైఫ్ మొత్తంలో ఎంటైర్ లైఫ్ లో ఈ 96 లక్షలు తను ఎర్న్ చేయగలుగుతాడు. ఇంతకంటే ₹1 కూడా ఎక్కువగా ఎర్న్ చేయలేడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ చివరికి వచ్చే టైంకి ఈ 96 లక్షలు సంపాదిస్తాడు. కానీ ఈ సంపాదించే దానిలో మనకి ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. 20,000 సంపాదిస్తే మనం 2,000 కూడా సేవింగ్ చేయమండి. సో అతను చెప్పుకోవడానికి 96 లక్షలు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చేతికి 6 లక్షలు కూడా ఉండవు అతను రిటైర్ అయ్యే టైంకి. ఓకే, సో 96 లక్షలు డివైడెడ్ బై 80,000 పని గంటలు. సో అతని ఒక గంట అతని వాల్యూ ఎంత అంటే, మీ 1 అవర్ వాల్యూ చాలా మంది అడుగుతారు, ఒక 1 అవర్ మీ అపాయింట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి. సో మీ 1 అవర్ వాల్యూ ఎంత అంటే 96 lakhs డివైడెడ్ బై 80,000 అవర్స్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్, మీకు 1 అవర్ కి మీకు ఇచ్చే కంపెనీ ఇచ్చే మనీ ఎంత అంటే 120 రూపీస్. లేదంటే మేము కొంచెం బాగా జాబ్ చేస్తున్నాము, మేము 50,000 నెలకు సంపాదిస్తాం అనుకుంటే 50,000 12 నెలలు 40 సంవత్సరాలు మీరు టోటల్ గా మీ ఎంటైర్ లైఫ్ లో మీరు ఎర్న్ చేసేది ఎంత అంటే 2.5 కోట్లు అండి. 2.4 crores మీరు ఎంటైర్ లైఫ్ లో సంపాదిస్తారు. సో మీ 1 అవర్ వాల్యూ ఎంత అంటే 300 రూపీస్. 2.4 crore డివైడెడ్ బై 80,000 అవర్స్ నథింగ్ బట్ ఆఫ్, మీ గంట విలువ ఎంత అంటే 300 రూపీస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అంటే యాక్చువల్లీ అది ఎంప్లాయీ లైఫ్ స్టైల్. ఇప్పుడు కొద్దిగా మనం బిజినెస్ మ్యాన్ మైండ్ స్టైల్లోకి వద్దాం. ఎంప్లాయీ అనే అతను ఒక బిజినెస్ మ్యాన్ గా మారితే లాజిక్ ఒకసారి చూడండి, మీరు ఒక్కసారి బ్యాక్ చూడండి, మీకు ఇది చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇతను 40 సంవత్సరాలు కష్టపడితే 2.5 కోట్లు వస్తుంది. 40 సంవత్సరాల్లో ఇతను మొత్తం పని గంటలు ఎంత అంటే మనం స్టార్టింగ్ లో ఆల్రెడీ చూసాం, 80,000 అవర్స్ కష్టపడతాడు. ఇప్పుడు ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి నేను బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ లోకి వస్తున్నాను. ఒక్కసారి ఇది చూడండి, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. అంటే జనరల్ గా వాళ్ళు అంత గొప్పలు అవ్వడానికి మెయిన్ ఫార్ములా ఇదేనండి. సి, వన్ లార్జ్ కంపెనీ ఓనర్ ఎంప్లాయీస్ సే 10,000 ఎంప్లాయీస్, ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ని, అంటే నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకున్నాను. సో వాళ్ళు రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు. సో నా కింద 10,000 మంది పనిచేస్తున్నారు, వాళ్ళు రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు. అంటే 10,000 into 8 అంటే 80,000 అవర్స్ పర్ డే. 80,000 అవర్స్ పర్ డే. సో నా కింద 10,000 మంది పనిచేస్తున్నారు, రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు. సో ఈ 10,000 into 8 గంటలు అంటే 80,000 గంటలు ఎవరివి అంటే నావి. ఎందుకంటే వీళ్ళందరూ నా కింద పనిచేస్తున్నారు.
యాక్చువల్లీ ఇప్పుడు నా టైం వాల్యూ ఎంత అంటే, నా టైం వాల్యూ పర్ డే లో 24 అవర్స్ కాదండి. ఇప్పుడు వాళ్ళు నా కోసం పనిచేస్తున్నారు కాబట్టి, సో 80,000 అవర్స్ ఎవరివి అంటే నావి. సో ఇందాక నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు నా 40 సంవత్సరాలు పనిచేస్తే నా పని గంటలు ఎంత అంటే 80,000 అవర్స్. ఇప్పుడు నేను ఒక 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటే నా టైం ఎంత అంటే 80,000 అవర్స్ ఒక సింగిల్ డేలో వచ్చేసింది నాకు. అట్ ద సేమ్ టైం నేను నా 40 సంవత్సరాలు కష్టపడితే 2.5 కోట్లు సంపాదించాను. ఇక్కడ 80,000 అవర్స్ నావైనప్పుడు ఈ 2.5 కోట్లు కూడా నావే. నథింగ్ బట్ ఆఫ్ నేను ఒక డేలో 2.5 కోట్లు సంపాదించగలుగుతున్నాను. ఇదే యాక్చువల్ గా ద పవర్ ఆఫ్ టైం మల్టిప్లికేషన్ అండి. ఇందాక నాకు రోజుకి 8 గంటలు ఉంటే నేను సింగిల్ గా ఉన్నాను, సోలోగా ఉన్నాను, నా జీవితం మొత్తంలో 2.5 కోట్లు సంపాదించాను. అదే నేను ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ లో వెళ్తే, నేను ఒక 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు 8 గంటలు పనిచేస్తే ఒక్క డేలోనే నా అకౌంట్ లో 80,000 గంటలు వచ్చి పడతాయి. సో నేను ఒక్క రోజులోనే 2.5 కోట్లు సంపాదించగలుగుతాను. నథింగ్ బట్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసే అంబానీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళందరూ చేసేది ఏంటంటే టైం మల్టిప్లికేషన్. వాళ్ళకి రోజుకి ఒక 24 మనలాగా 24 గంటలు కాదండి, వాళ్ళందరూ ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళ కింద పనిచేస్తున్నారో వాళ్ళందరి టైం ని వీళ్ళు కొనుక్కుంటున్నారు. సో అందుకే వాళ్ళు గొప్పలు అవుతున్నారు. అందుకే వాళ్ళ ఒక్క రోజు టర్న్ ఓవర్ 2 కోట్లు 3 కోట్లు. ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే 2.4 crores చూపించానో వాళ్ళకి అలాగే ఒక రోజులో 100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. బికాస్ ఎందుకు అంటే టైం మల్టిప్లికేషన్. వాళ్ళు ఎవరిని వాళ్ళ టైం ని కొనుక్కుంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ టైం ని కొనుక్కుంటారు. దట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ అండి. ఈ ఫార్ములా నేను తెలుసుకున్నాను, అప్పుడే నేను ఇందులోంచి బయటకు వచ్చాను. సో ఎవ్రీవన్ ఇది అర్థం కాకపోతే నేను ఇంకొకసారి చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ చెప్తున్నాను అనుకోకండి. యాక్చువల్లీ మనకి స్కూలింగ్ లో మన ఏమంటారు ఇంజనీరింగ్ లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ, డిగ్రీలో కానీ ఇలాంటి లెక్కలే చెప్పాలండి. ఈ ట్రిగ్నామెట్రీ, tan 30, tan 60 ఇట్లాంటివి కాదు చెప్పాల్సింది యాక్చువల్ గా. సో ఇప్పటిదాకా మీరు చూసారు, మీకు అర్థమై ఉంటుంది. సో ఒక్క రోజులో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నాను. నా ఒక్క రోజులో 80,000 అవర్స్, ఒక్క రోజులో నా 2.4 crore వచ్చింది. బట్ ఇక్కడ నేను ఒక్కడిగా ఉన్నప్పుడు నా 40 సంవత్సరాలు కష్టపడితే 80,000 అవర్స్, నేను రోజుకి 50,000 నెలకి 50,000 సంపాదిస్తే కనుక నేను 40 సంవత్సరాల్లో నేను సంపాదించేది 2.5 కోట్లు. బట్ ఇఫ్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అంటే వాళ్ళు ఎలా గొప్ప వాళ్ళు అవుతున్నారు అంటే సింపుల్ లాజిక్ అండి. దే ఆర్ లైక్ వాళ్ళు మన టైం ని తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైం మల్టిప్లికేషన్. ఈ లాజిక్ తెలిస్తే చాలండి. సో ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ మీకు ఇందాక నేను ఎందుకు చెప్పాను అంటే మన బిజినెస్ లో కూడా, వెస్టీజ్ లో కూడా టైం మల్టిప్లికేషన్ అవుతుంది. మీ డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో, మీ కింద మీ డౌన్ లైన్ ఏదైతే ఉంటుందో, మీ డౌన్ లైన్ టైం అంతా కూడా మీ టైమే. సో మీ డౌన్ లైన్ టైం మీ టైం అయినప్పుడు యు ఆర్ నాట్ హ్యావింగ్ 24 అవర్స్, యు ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 24 అవర్స్ లైక్ దిస్. 80,000 అవర్స్ ఏదైతే చెప్పామో, ఇప్పుడు వరాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రోజుకి 24 గంటలు కాదు. ఇప్పుడు మనం అందరం ఎవరైతే మీటింగ్ లో ఉన్నామో మన అందరి అవర్స్ కూడా ఆయనకి వెళ్ళిపోతాయి. సో మీ కింద ఉన్న వాళ్ళ అవర్స్ కూడా మీకు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ అన్నమాట. ఇక్కడ మీ టైమింగ్ అవర్స్ కూడా పెరుగుతాయి. అందుకే మీరు ఇక్కడ గొప్ప అవ్వడానికి అవకాశం ఉంది. దట్స్ వై నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు చెప్పడం జరిగింది, ద పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్, టైం మల్టిప్లికేషన్. మీరు సింగిల్ గా జాబ్ చేసుకుంటూ సింగిల్ గా వెళ్తే మీకు రోజుకి 8 గంటలే ఉంటది. మీరు ఎప్పుడైతే ఒక టీమ్ తో వెళ్తారో, ఒక నెట్వర్క్ తో వెళ్తారో, ఒక సిస్టమ్ తో వెళ్తారో మీ డే వాల్యూ పెరుగుతుంది. మీకు రోజుకి 8 గంటలు కాదు, మీ కింద ఎంత టీం పెరిగితే మీకు అంత టైం వాల్యూ పెరుగుతుంది. మేబీ 1,000 అవర్స్, మేబీ 2,000 అవర్స్, మేబీ 10,000 అవర్స్. మీకు ఎంత టీం పెరిగితే, మీకు ఎంత సిస్టమ్ పెరిగితే మీకు అంత టైం వాల్యూ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీ టైం వాల్యూ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న కాన్సెప్ట్ అది. మీకు ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ. ఆప్షన్ 1 ఏంటి అంటే 10,000 పర్ డే ఇన్ 1 month, ఎర్నింగ్ 10,000 పర్ డే, రోజుకి 10,000 అట్లా 1 month ఇస్తాను. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రోజుకి 1 పైసాని ఇస్తాను, బట్ ఎవ్రీడే దాన్ని డబుల్ చేస్తాను. ఓకే, 1 month కి నీకు వచ్చే శాలరీ ఏంటంటే డైలీ 10,000 ఇస్తాను, ఎవ్రీడే 10,000, 1 month ఇస్తాను. అలాగే ఆప్షన్ 2 ఏంటి అంటే ఎర్నింగ్ 1 పైసా, డబ్లింగ్ ఎవ్రీడే ఫర్ 1 month. సో రోజుకి 1 పైసా చొప్పున దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్తాను 30th డే వరకు. సో నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఇందులో ఏ ఆప్షన్ నువ్వు చూస్ చేసుకుంటావు. సో 7 days అయ్యే వరకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు 70,000, సెకండ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి 1 పైసా 1 రూపాయి 28 పైసలు వస్తుంది. 14 రోజులు అయ్యే టైంకి 1,40,000.
ఇక్కడ 14 రోజులు అయ్యే వరకు 81 రూపాయి 92 పైసలు. 21 రోజు అయ్యే వరకు ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 2,10,10,000. ఇక్కడ 21 రోజు వచ్చే వరకు 10,486 రూపాయలు. హ్యావ్ ఏ ఛాన్స్ టు చేంజ్ యువర్ ఆప్షన్. చూడండి, ఇక్కడ 21 రోజు వచ్చే టైంకి 2,10,000 ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి 10,486 రూపాయలు. సో ఆప్షన్ 1 21 రోజు వచ్చే టైంకి 2,10,000. ఆప్షన్ 2 21 రోజు వచ్చే టైంకి 10,486 రూపాయలు. సో ఇక్కడ మ్యాజిక్ చూడండి ఒకసారి. 30 రోజులు వచ్చే టైంకి ఆటోమేటికల్లీ 3 లక్షల మీకు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే రోజుకు 10,000, 30 రోజులు డెఫినెట్లీ మీకు 3 lakhs ఇన్కమ్ వస్తుంది. బట్ చాలా మందికి పవర్ ఆఫ్ డూప్లికేషన్ తెలియదండి. ఆప్షన్ 2 వచ్చేసరికి 30 రోజు వచ్చేసరికి మీ ఇన్కమ్ వచ్చేసి 1,07,37,418 రూపాయలు. సర్చ్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇది మీకు చెప్పినా ఇప్పుడు మీరు నమ్మరు, బట్ మీరు ఒకసారి నేను చెప్పింది సెషన్ అయిపోయాక మల్టిప్లై చేసి చూడండి. 21 days కి 10,486 రూపీస్ ఉంది. దీన్ని జస్ట్ 9 days మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి, డబల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నో డౌట్ మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1,07,37,418 రూపాయలు అండి. దిస్ ఇస్ వాట్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనమాట. సో మీకు జాబ్ లో 10,000 చూసుకుంటే మీకు 3 లక్షలు వస్తుంది. అదే డూప్లికేషన్ ఆప్షన్ మీరు తీసుకుంటే 1,07,00,000 వస్తుంది ఒకటే మంత్ లో అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ మన టీమ్ లో జరగాల్సింది ఏంటి అని అంటే, వన్స్ మీరు బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూ స్టార్ట్ డూప్లికేటింగ్ యువర్ టీమ్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, జస్ట్ డూప్లికేట్ ద బిజినెస్. మీ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే, మీకు స్టార్టింగ్ లో అంటే ఎందుకు చెప్తున్నానంటే, స్టార్టింగ్ లో చూడండి మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, 1,07,00,000 అనేది డే 1 పైస్ తో స్టార్ట్ అయింది. ఫస్ట్ డే 1 పైస్, సెకండ్ డే 2 పైస్, థర్డ్ డే 4 పైస్, ఫిఫ్త్ డే 8 పైస్. అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళి 30వ రోజు వచ్చే టైంకి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1,00,00,000 దాటిపోయిందండి. బట్ స్టార్టింగ్ లో చూడడానికి 1 పైసే కదా అని చెప్పేసి ఎవరు పెద్ద కదా అని పట్టించుకోరు. బట్ డూప్లికేషన్ పవర్ తెలిస్తే ఫస్ట్ ఆప్షన్ దాన్నే చూస్ చేసుకుంటాం. సో అందుకే వెస్టీజ్ లో మీరు స్టార్టింగ్ లో ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు బాగా కష్టపడతారు. ఇక్కడ ఫస్ట్ స్లాబ్ చూడండి, ఇక్కడ బాగా కష్టపడతారు. బట్ మీకు వచ్చే ఎంత ఇన్కమ్ అంటే 1 పైసా వస్తుంది. అంటే 1 పైసా నథింగ్ బట్ ఇప్పుడు ఎవరైతే చాలా మంది ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్నారో వాళ్ళకి 200, 300, 500, 1000 రూపాయలు వస్తూ ఉంటుంటది నాకు తెలిసినంత వరకు. సో ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ ఇయర్ లో మీకు వర్క్ కొద్దిగా తగ్గుతుంది, ఇన్కమ్ కొద్దిగా పెరుగుతుంది, అంటే వేలల్లో ఇన్కమ్ తీసుకుంటారు. థర్డ్ ఇయర్ వచ్చే టైంకి వర్క్ ఇంకొంచెం తగ్గుతుంది, బట్ ఇన్కమ్ లక్షల్లోకి వెళ్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు వర్క్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది, మీ ఇన్కమ్ అనేది కోట్లలో ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద గ్రాఫ్ అండి మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీకు వచ్చే ఇన్కమ్. అండ్ మీరు కష్టపడితే స్టార్టింగ్ లో ఎప్పుడు రావండి, స్టార్టింగ్ లో మీకు వచ్చేది ఇన్కమ్ ఇలాగే ఉంటుంది. లైక్ మీరు చూడడానికి 1 పైస్, 2 పైస్, 3 పైస్ లాగానే ఉంటుంది. బట్ మీరు కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టండి. మన టీమ్ లో డూప్లికేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు యూ కాంట్ ఇమాజిన్, డెఫినెట్లీ విల్ టేక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు మధ్యలో ఉన్న ఆయన సిద్ధార్థ్ సింగ్ గారు. ఓకే, ఈయన చెక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, నాకు కనిపించే వాళ్ళు ఒకసారి ఆ చెక్ మీద ఉన్న వాల్యూ చదవండి. సో ఇక్కడ చూడండి, సిద్ధార్థ్ సింగ్ గారు మన వెస్టీజ్ కంపెనీలో ఆయన తీసుకున్న హైయెస్ట్ పే అవుట్ చెక్ ఎంత అంటే 1,68,00,000 తీసుకున్నారండి. ఈయన కూడా స్టార్టింగ్ లో మనలాగానే 100, 200, 300, 1000 రూపాయలు, 10,000 అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. ఎవరైనా ఇక్కడ సింగిల్ గానే స్టార్ట్ అవుతారు, అందరూ 100 రూపాయల నుంచే స్టార్ట్ అవుతారు. బట్ ఈ రోజు నో బడీ కెన్ ఇమాజిన్ 1,68,00,000 పర్ మంత్ అండి. ఓకే, ఈవెన్ బాగా చదివి జాబ్ చేసే ఇయర్లీ ప్యాకేజ్ కూడా ఎవరికి ఇంత లేదు నాకు తెలిసినంత వరకు, 1,68,00,000. బట్ ఈయన నెలకే 1,68,00,000 తీసుకుంటున్నారు. ఒక్కసారి యాక్చువల్లీ మీ అందరిని చప్పట్లు కొట్టమని చెప్పాలని ఉంది ఈ ఇన్కమ్ చూసిన తర్వాత. ఓకే, అవి వినిపిస్తాయో లేదో నాకు తెలియదు. బట్ ఇట్స్ అ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ అండి. 1,68,00,000 రూపీస్ ఫ్రమ్ వెస్టీజ్ ఒక నెలకి తీసుకుంటున్న ఇన్కమ్. ఓకే, సో ఇది మీరు బిలీవ్ చేయగలిగితే, ఇది మీరు నమ్మి నడవగలిగితే, నాట్ ఓన్లీ సిద్ధార్థ్ సింగ్ అండి, నెక్స్ట్ ఇట్ కెన్ బి యూ. మీరు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. బట్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు సీరియస్లీ వర్క్ హియర్. ఓకే, మీరు డెడికేటెడ్ గా ఇక్కడ నమ్మకం తోటి మీరు జస్ట్ 1 to 2 years హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే ఈ ఇన్కమ్ మీరు కూడా తీసుకుంటారు. ఆయన కూడా సాదా సీదా మనిషే, నార్మల్ గా మనలాంటి మనిషే. ఒకసారి ఆయన తీసుకోగలిగినప్పుడు డెఫినెట్లీ మనం కూడా తీసుకోగలుగుతామండి, నో డౌట్.
ఈ 1,68,00,000 తీసుకోవడానికి ఈయనేమన్నా ఇక్కడ వెస్టీజ్ లో పెట్టుబడి పెట్టాడా అంటే ఒక్క రూపాయి కూడా పెట్టలేదండి. ఈయన కూడా మనలాగే 1000 రూపీస్ పెట్టి లాగిన్ చేసి ప్రొడక్ట్స్ తీసుకొని వాడి టీమ్ ని బిల్డ్ చేసుకొని ఈ రోజు 1,68,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఈయన చేయగలిగినప్పుడు వై కాంట్ వి అండి, మనం ఎందుకు చేయలేం? ఏంటంటే ఒక్కటే, ఇలా చేయాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫైర్ అండి. మనలో ఒక మంచి ఫైర్ ఉండాలి, బాగా సంపాదించాలని ఒక కసి ఉండాలి. డెఫినెట్లీ యూ కెన్ ఎర్న్ దిస్ ఇన్కమ్ అండి. బాగా కష్టపడినప్పుడు ఖచ్చితంగా యూ విల్ టేక్ దిస్ ఇన్కమ్, నో డౌట్. మిగతా వాళ్ళకి మనకి తీసుకోవడం రీజన్ ఏంటంటే, సో మీ పెయిన్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపక్కర్లేదు. ఆటోమేటికలీ యూ కెన్ వర్క్ వెరీ సీరియస్లీ, యూ కెన్ టేక్ ద హ్యూజ్ అమౌంట్స్ అండి. సో సింపుల్ ఫండా. ఇక్కడ చూడండి, ఈయన కూడా బెల్బ్రిట్ ఒక గొప్ప విషయం ఏం చెప్తున్నారంటే, ఆయన 1200 మందికి ప్లాన్ చూపించారంట. అందులో 900 మంది నో చెప్పారంట, 300 మంది సైన్ అప్ చేశారు. ఓకే, ఆ 300 మందిలో 85 డిడ్ సంథింగ్ ఎట్ ఆల్. అవుట్ ఆఫ్ దోస్ 85, 35 మెంబర్స్ మాత్రమే సీరియస్ గా ఉన్నారు. అందులో 11 మెంబర్స్ మాత్రమే ఆయన్ని మిలీనియర్ చేశారంటండి. సో మన టీంలో కూడా చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఎంతమంది వచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనతో సీరియస్ గా ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు, మీతో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఇక్కడ చేయాల్సింది ఏమైనా ఉందా అంటే నథింగ్ అండి. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు నేర్చుకోండి. టీచింగ్ అంటే నేనున్నాను ఇక్కడ రెడీగా, అంటే మన వరహాల్ రెడ్డి గారు ఉన్నారు అప్లైనర్, నేను ఉన్నాను. సో రేపు మీరు బాగా ట్రైన్ అయితే మీరు కూడా చెప్పాలి అని అనుకుంటే దెన్ యూ కెన్ ఆల్సో టీచ్ దెమ్. సో నేర్చుకోండి, మీకు తెలిసింది నలుగురికి చెప్పండి, మీ సిస్టమ్ ని డూప్లికేట్ చేసుకోండి, అంతే. ఇక్కడ చేయాల్సింది అంతకన్నా ఏమీ లేదండి. ఇఫ్ యూ డూ దీస్ 3 థింగ్స్ ఆటోమేటికల్ యూ విల్ గెట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండి. సో ఇక్కడ చాలా మంది సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గివప్ చేస్తారండి. బాగా ట్రై చేస్తారు స్టార్టింగ్ లో. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి రేపటి నుంచి సీరియస్ గా ఒక 2-3 లాగిన్ చేస్తారు, ట్రై చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కొనరు, వాళ్ళతో వచ్చే వాళ్ళు కూడా మూవ్ ఆన్ కారు. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఇది మనకు వర్కౌట్ అయ్యేది కాదులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. అంటే చాలా మంది విన్నాను, చూశాను, డైరెక్టర్ అయిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి నేను వింటూ ఉంటాను. అంటే కింద ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఇతను చూడండి, ఎగ్జాక్ట్ గా మంచి ఇన్కమ్ వచ్చే టైంకి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. అంటే బాగా ఎఫర్ట్స్ పెడతారు, మంచి టీం బిల్డ్ చేస్తారు, డైరెక్టర్ పొజిషన్ కి వస్తారు, బట్ ఆ టీం ని మెయింటైన్ చేయలేక, సీరియస్నెస్ లేక, వాళ్ళ కింద ఉన్న వాళ్ళ సీరియస్నెస్ క్రియేట్ చేయలేకపోతా, రీజన్స్ ఏవైనప్పటికీ చాలా మంది వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే కరెక్ట్ గా మనం ఎప్పుడైతే గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఇన్కమ్ తీసుకోబోతున్నాం అనే టైంకి మనం వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎలా ఉంటుందంటే ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, పేషెన్స్ ఉండాలి, సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టాలి, ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఫైనల్లీ యుల్ గెట్ ద ఇన్కమ్. ఓకే, సో నాకు జాయిన్ అయిన వెంటనే డబ్బులు వచ్చేయాలి, జాయిన్ అయిన వెంటనే నాకు ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ రాదు. ఇక్కడ ఓపిక ఉండాలి. స్టార్టింగ్ లో వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. బట్ ఒకసారి మీరు ఒక పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత నాలాగా, లేదంటే వరహాల్ రెడ్డి సార్ లాగా, ఆయనైతే సింప్లీ ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నా కూడా లాక్డౌన్ పీరియడ్ లో నో డౌట్ ఆయన ఇంటికి 8 నుంచి 9 లక్షల అకౌంట్ లో క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పడుతుందంటే ఆయన గట్టిగా ఆ స్టార్టింగ్ టైంలో 3 to 4 years గట్టిగా కష్టపడ్డారు, టీమ్ ని బిల్డ్ చేసుకున్నారు. కాబట్టి ఆయన స్ట్రాంగ్ గా ఆ టీమ్ బిల్డింగ్ ఉండడం వల్ల ఆయన ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నా కూడా ద టీమ్ ఈస్ రన్నింగ్ ఆన్ లైక్ దట్. ఓకే, సో కాబట్టి స్టార్టింగ్ లో బాగా కష్టపడండి, ఓపిక్ గా ఉండండి, పేషెన్స్ తోటి వర్క్ చేయండి, డెఫినెట్ గా సక్సెస్ వస్తుందండి, డౌటే లేదు. సో టైం పడుతుందని చెప్పేసి క్విట్ చేయడమో గివప్ చేయడమో చేస్తే మీరు అక్కడతోనే మీ లైఫ్ ఆగిపోతుంది. సో చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్తుందంటే, when things doesn't happen fast, remember that it takes 6 months to build a Rolls Royce and 13 hours to build a Toyota. ఒక టొయోటా కార్ తయారు చేయాలంటే జస్ట్ 13 hours పడుతుందండి. బట్ అదే ఒక రోల్స్ రాయల్స్ లాంటి కార్ తయారు చేయాలంటే ఖచ్చితంగా 6 నెలలు టైం పడుతుంది. సో మీరు మంచి ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీకు టైం పడుతుంది. బట్ మీరు ఎంత వెయిట్ చేస్తారో అంత తగ్గ ప్రతిఫలం అయితే మీరు ఖచ్చితంగా తీసుకుంటారండి, నో డౌట్. సో మీరు గివప్ చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి చూడండి ఈ పిక్. 1999 లో అమెజాన్ ఆఫీస్ ఇలా ఉండేదండి. సో ఇప్పుడు అమెజాన్ ఎట్లా ఉంది, ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది, ఎంత ఇన్కమ్ తీసుకుంటుంది నేను చెప్పక్కర్లేదు. ఎందుకు అంత చేస్తుంది అంటే ఓపిక్ గా. స్టార్టింగ్ లో ఆయన ఆ అమెజాన్ ఆఫీస్ చూసినప్పుడు ఆయన అంత ప్రపంచాన్ని సృష్టిస్తాడని ఆయన అనుకుని ఉంటాడా? నోవే. సో గొప్ప గొప్ప అద్భుతాలన్నీ చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతాయండి. సో మీ ఓపిక,
మీ పేషెన్స్, మీ ఎఫర్ట్స్ కంటిన్యూస్ గా పెట్టినప్పుడు ఖచ్చితంగా you'll get the సక్సెస్ అండి. సో ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే రోల్ మోడల్ అండి. ఇది ఒకటి నేను చెప్పగలుగుతున్నాను ఫైనల్ గా. సో రోల్ మోడల్ ఫ్రెండ్స్, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారో నాకు తెలియదు, బట్ ఐ టెల్ యూ వన్ థింగ్. మన పెళ్లి అయిన తర్వాత మన పిల్లల్ని, అంటే ఎవరైతే ఒక 10 years నుంచి 12 years ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మీ పిల్లలకి చెప్పండి. ఎవరైతే 5th class ఆర్ 6th class చదువుతున్నారో మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వండి. ఏమని చెప్తారు అంటే, బ్రింగ్ ఒక 10 సక్సెస్ఫుల్ పర్సన్స్ నీకు తెలిసిన వాళ్ళ ఫొటోస్ తీసుకొని రమ్మని చెప్పండి. సో 10 కాదండి, 100 తీసుకురమ్మనండి. ఓకే, మీ పిల్లలకి మీరు చెప్పండి, ఒక 100 సక్సెస్ఫుల్ పర్సన్స్ ని ఫొటోస్ తీసుకురమ్మని చెప్పండి, లేదా రోల్ మోడల్ గా ఉండాలి అనుకునే వాళ్ళని ఫొటోస్ తీసుకురమ్మని చెప్పండి. నో డౌట్ వాళ్ళు ఖచ్చితంగా ఒక సచిన్ టెండూల్కర్ను, లేదంటే ఒక చిరంజీవిను, అంటే సెలబ్రిటీస్ వైజ్ గా వెళ్తే దిల్ బ్రింగ్ లైక్ ఒక చిరంజీవి లాంటి ఫోటో తీసుకురావడము, లేదంటే క్రికెటర్ వైజ్ గా తీసుకుంటే ఒక సచిన్ టెండూల్కర్ లాంటి ఫొటోస్ తీసుకురావడము. సో దిల్ బ్రింగ్ ఆల్ దీస్ పిక్స్ అన్నమాట. నేనేం చెప్తాను అని అంటే, రోల్ మోడల్ అంటే మనం ఎవరైతే ఉన్నామో, ఎప్పుడైతే మన పిల్లల్ని ఈ టాస్క్ ఇచ్చి తీసుకురామన్నప్పుడు ఖచ్చితంగా ఆ 100, నేను 10 members అనట్లేదండి, కనీసం మీరు 100 members లో అన్నప్పుడైనా సరే 100 members లో మీరు మీ ఫోటో, మీ పిల్లలు తీసుకొచ్చిన 100 members లో మీ ఫోటో ఉండగలిగితే దెన్ యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అండి. ఓకే, సో అలా మనం ఉండాలి, అలా మన లైఫ్ స్టైల్ ఉండాలి, అలా మనం ముందుకెళ్ళాలి. మన పిల్లలకి మనమే రోల్ మోడల్ గా ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం వాళ్ళకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి అండి. బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి అని అంటే మనం ఎలా ఉండాలి అనేది నేను మీకు చెప్పక్కర్లేదు. సో మనం జాబ్ చేస్తూ ఎంతవరకు వాళ్ళని బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బయట ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాటికి వెళ్తే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి వాటికి వెళ్తే, లేదా ఎక్కడ దాకా ఎందుకండి, జాబ్ చేస్తూ ఇఫ్ మై సన్ ఆస్క్ సంథింగ్ లైక్ ఒక టాయ్ కార్ అడిగాడు, 20,000 వర్త్ ఉంటుంది, నేను దాన్ని కొనాలంటే 2 నిమిషాలు ఆలోచిస్తాను, అంత వర్తది వీడికి ఇప్పుడు అంత అవసరమా, కొనివ్వాలా? సో వీ కాంట్ అఫోర్డ్. మనం ఇప్పుడు వద్దులే అని చెప్పి వాడికి అబద్ధం చెప్పేస్తాం. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం తీసుకుందాం, బర్త్డేకి తీసుకుందాం, అది అని చెప్పేసి అంటాం, మనం వాడికి ఇవ్వం. అంటే మన పిల్లలకే మనం రోల్ మోడల్ కాలేనప్పుడు అంటే వాట్ ఈస్ ద లైఫ్, అంటే మనం ఎలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. సో నేనేం చెప్తాను అంటే, క్రియేట్ ఎ వండర్ అండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్, మీరు ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి, ఒక మంచి డ్రీమ్ కోసం వర్క్ చేయండి. డెఫినెట్లీ మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఫాలో అవుతారు. మీరు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారో మీ పిల్లలు కూడా అంతే సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. అట్లీస్ట్ బయట వాళ్ళ సంగతి వదిలేయండి, మీ పిల్లలకి మీరు రోల్ మోడల్ గా ఉండండి. నాట్ ఓన్లీ అది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. సో రోల్ మోడల్ అంటే మీ పిల్లలకి మీరే అయి ఉండాలి, ఇంకెవరు కాదు. ఓకే, సో అలాంటి లైఫ్ అనేది లీడ్ చేసేదానికి ప్రయత్నం చేయండి. అలాంటి లైఫ్ ఖచ్చితంగా మీకు వెస్టేజ్ లో దొరుకుతుంది. అండ్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్, యూ విల్ బి ద ఫస్ట్ మిలీనియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అంటే నేను చెప్తున్నానండి, 60 years అయిపోయే టైంకి, మీ లైఫ్ మొత్తం అయిపోయే టైంకి మీరు ఈఎంఐలో ఇల్లు కట్టగలుగుతారు తప్ప మీరు అనుకున్నది ఏది చూడలేరు, ఏది చేయలేరు. దానికి నేనే చెప్తున్నాను, నేను ఆల్రెడీ నా బీటెక్ కంప్లీట్ అయిపోయి, నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి, పాస్పోర్ట్ 2008 లో తీసుకున్నాను, 2018 లో రెన్యువల్ అయింది, 2028 లో కూడా రెన్యువల్ అవుతుంది. బట్ నేను ఇంతవరకు ఫారెన్కి వెళ్ళలేదు. సో ఎందుకు వెళ్ళలేదు అని అంటే, వెళ్ళలేము కూడా, మన ఫ్యామిలీ స్టేటస్ అది కాదు, మనకు వచ్చే సాలరీస్ అంత సపోర్ట్ చేయవు. వెళ్ళాలి అంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి. సో అట్లీస్ట్ మన తరం నుంచి అయినా, అంటే మన పిల్లల తరం నుంచి అయినా సరే మన లైఫ్ స్టైల్ మారాలి అండి. మన దగ్గర నుంచి అయినా, మన పిల్లల దగ్గర నుంచి అయినా మనం మారితే, మన ఫ్యామిలీలో మనం ఒక బాల్ కిక్ చేస్తే, మనం ఎందుకు కాకూడదు, మన ఫ్యామిలీలో అట్లీస్ట్ మనం ఒక మిలీనియర్ అయితే మన దగ్గర నుంచి మన ఫ్యామిలీ జనరేషన్ బాగుంటుంది కదా. సో దానికోసం ట్రై చేయండి. అది ఖచ్చితంగా నేను వెస్టీజ్ లో జరుగుతుందని బిలీవ్ చేశాను కాబట్టే ఈ రోజు నేను వెస్టేజ్ లో ట్రావెల్ చేస్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్లీ ఐ విల్ బికమ్ ఏ మల్టీ మిలీనియర్, నో డౌట్. సో నాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో మీ అందరినీ కూడా మిలీనియర్స్ చేసే బాధ్యత, నా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ నాది. మీరు వెళ్తా అన్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సో డెఫినెట్లీ మీ అందరినీ కూడా మల్టీ మిలీనియర్స్ చేసే బాధ్యత నాది. సో ఇదేనండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ఈ నాలెడ్జ్ ని మనం గెయిన్ చేసుకోగలిగితే మనం లైఫ్ లో ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి. వెస్టీజ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, గ్రో లైక్ ఎనీథింగ్. సో మీ డ్రీమ్స్ కి వెస్టీజ్ అనేది ఒక బోట్ లాంటిది. సో సీరియస్ గా, ఫోకస్ గా, డెడికేటెడ్ గా వర్క్ చేయండి.
డెఫినెట్లీ విల్ అచీవ్ యువర్ డ్రీమ్ త్రూ వెస్టిజ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీకు సెషన్ హోప్ఫుల్లీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో ద ఫీడ్బ్యాక్ ఆల్సో. ఒకసారి